ఫస్ట్ ఆఫ్ ఆల్ 'కార్తీ' గారు లాంటి ఒక పెద్ద హీరో ఇలాంటి చిన్న సినిమాకి ఎందుకు ఓకే చెప్పారని ఒక డౌట్ అనేది ఉండేది. సో, సినిమా చూసిన తర్వాత ఆ డౌట్ అనేది పోయింది. ఎందుకంటే ఈ సినిమాలో మనం యాక్చువల్‌గా కమర్షియల్ మూవీస్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? ఫైట్స్, హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, ఒక డ్రామా ఇలాంటివన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. మంచి మంచి సాంగ్స్ అవి. సో, ఈ సినిమాలో అవేమీ ఉండవు. ఓన్లీ ఎమోషన్. అది కూడా ఎవరు లవర్స్ మధ్య కాదు. జస్ట్ బావ, బావమరిది. వీళ్ళు బావమరిది అవుతారని, వీళ్ళ దగ్గర బంధువులని, లేకపోతే వీళ్ళ మధ్య ఎంత ఎమోషన్ క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ వీళ్ళ పాస్ట్లో ఉన్నాయని హీరోకి, అంటే ఇందులో ఇద్దరు హీరోలే. ఒక హీరోకి తెలుసు, ఇంకో హీరోకి తెలియదు. సో ఇంతకీ ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాం బ్రో అంటే సత్యం సుందరం. సత్య అనే క్యారెక్టర్ ఒకటి, సుందరం అనే క్యారెక్టర్ ఒకటి. సినిమా మొత్తం చూసిన తర్వాత ఏ క్యారెక్టర్ ఎవరికి సంబంధించిందో మీకు అర్థమవుద్ది. ఓకేనా? సో సినిమా విషయానికి వస్తే మాత్రం చాలా 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 రియలిస్టిక్గా ఉంది. అసలు ఈ సినిమాలో ఏంటంటే అందరి కోసం కావు. కొంతమంది ఓన్లీ కమర్షియల్ మూవీసే ఇష్టపడతారు. సాంగ్స్, ఫైట్స్ ఇవన్నీ ఉండేవి. సో కొంతమంది అలా కాదు. రియల్ లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ మనకి కళ్ళ ముందు కనబడితే చూసి ఎంజాయ్ చేద్దామని, ఎమోషన్గా కనెక్ట్ అవుదామని చాలామంది వెయిట్ చేస్తుంటారు. సో ఇలాంటి పబ్లిక్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి పర్ఫెక్ట్ మూవీ ఈ సత్యం సుందరం. చాలా బాగా ఉంది మూవీ అయితే. సో ఒక చిన్న స్టోరీ, దానిలో ఉన్న ఎమోషన్ని బయటికి తీసి చాలా బాగా చూపించారు. ట్రైలర్లో మనకి ఆ ఎద్దు దూకడం, ఈ జల్లికట్టుకు సంబంధించిన ఉన్నాయి కదా. సో మీరు మరీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి పెద్ద పెద్ద ఫైట్స్ ఉంటాయని. అది ఒక ఎమోషన్కి సంబంధించిన ఇది. కార్తీ గారు ఒక ఎద్దుని తెచ్చుకొచ్చి పెంచుకుంటారు. అది మంచి పవర్ఫుల్గా తయారవుతుంది. దాని గురించి చిన్న ఇంట్రడక్షన్ చెప్తుంటారు ఇంకో క్యారెక్టర్కి. సో అప్పుడు వస్తుంది అది. సో హీరో మనకి అరవింద స్వామి గారు కూడా చాలా బాగా చేశారు. స్టార్టింగ్ నుంచి ఈయనదే ఉంటుంది. అలా వెళ్తూ ఉంటారు. అంటే ఈయన ఒక ఇంట్రోవర్ట్ లాగా కొంచెం బాధలో ఉంటారు. కుటుంబం వల్ల ఇల్లు విడిపోద్ది, చాలా ఇష్టం ఆయనకి ఆ ఇల్లు అంటే. సో ఆ ఇంట్లోనే ఎప్పుడు మొత్తం ఉందాం చనిపోయేంత వరకు అనేసి ఆయన అనుకుంటాడు. కాకపోతే ఇక అన్నదమ్ముల ఆస్తుల పంపకాలు ఇలా జరిగినప్పుడు ఆ ఇల్లు అనేది వీళ్ళు కోల్పోయి వేరే సిటీకి వెళ్ళిపోతారు. సో ఒక వాళ్ళ చెల్లి పెళ్లి కోసం మళ్ళీ అదే ఊరికి వస్తాడు. సో అక్కడ మన కార్తీక్ గారిని కలుస్తారు. సో కార్తీక్ అనే ఈ క్యారెక్టర్ మనకు బయట క్యారెక్టరే. ఆ సినిమాలో ఒక పేరు ఉంటుంది, అది నేను చెప్పను, లాస్ట్ వరకు మీరు తెలుసుకోండి. సో చూస్తే బాగా ఉంటుంది ఆ పేరేంటో. లేకపోతే ఆయన ఈ సత్య అనే క్యారెక్టర్కి ఏమవుతాడు అసలు, ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉన్నా కానీ ఈ సత్య క్యారెక్టర్ ఆయన ఎందుకు మర్చిపోయాడు అనేది ఒక సస్పెన్స్. సినిమా లాస్ట్ వరకు అలా హోల్డ్ చేశారు డైరెక్టర్ గారు. సో 96 మూవీ కూడా డైరెక్టర్ తీస్తారు. ఈ డైరెక్టర్ చాలా బాగుంటుంది. అది కూడా ఎమోషనల్గా, సాంగ్స్ లాగా ఇలాగా. అయితే సాంగ్స్ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి దీని మీద. ఎందుకంటే సాంగ్స్ ఒక సాంగ్ 2 సాంగ్స్ ఉంటాయి నాకు తెలిసి, అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్లో వస్తుంటాయి. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం భలే ఉంటుంది ఆ ఎమోషన్కి తగ్గట్టు. సేమ్ మనం పల్లెటూరులో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి ఒక బావమరిది ఎవరో ఒకరు తగులుతారు కదా. సో వాళ్ళు మనకి ఎంత ప్రేమ చూపిస్తుంటారో, వాళ్ళు మనల్ని చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటారు. ఆ ఏటుగొట్లు, అలాగే ఆ పచ్చని పొలాలు, లేకపోతే ఇంట్లో పెరట, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఈ వాతావరణం మీ కళ్ళకు కట్టినట్టు చూపించారు డైరెక్టర్. చాలా 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 నీట్గా తీశారు. చాలా రియలిస్టిక్గా ఉంది మూవీ. నేను చూసి ముందు కార్తిక్ గారు అనుకున్నా, ఈయన ఇంత పెద్ద హీరో కదా, ఏంటి ఇలాంటి చిన్న రోల్ చేస్తారని. సినిమా చూసిన తర్వాత ఆయన యాక్టింగ్కి నిజంగా ఒక్కొక్క దగ్గర ఏమో ఏడుపు వస్తుంది. అంత ఎమోషనల్గా ఆయన డైలాగ్ డెలివరీ ఉంటుంది. ఒక్కో దగ్గర ఏమో చాలా చాలా కామెడీగా ఉంటుంది. ఎంత కామెడీ అంటే అసలు మామూలుగా ఉండదు. వాళ్ళ భావానికి కావాల్సినగా ఆ బస్సును మిస్ చేయించేస్తాడు. బస్సును మిస్ చేయించేసి రాబావా తాటి బెల్లం టీ తాగుదామని చెప్పేసి తీసుకెళ్ళిపోతాడు. ఆ బస్సు ఏమో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత భలే ఫన్ అనిపిస్తుంది అక్కడ. నేను అడిగాను నిన్ను తాటి బెల్లం టీ నాకు తాగించారని చెప్పేసి ఈ సత్య క్యారెక్టర్ కార్తిక్ గారిని అంటుంటే బాబా భలే కామెడీ అనిపించింది అక్కడైతే. అదొకటి, ఇంకా చాలానే ఉన్నాయి సిచ్యువేషన్స్. అంటే కార్తిక్ గారితో పండిన సీన్లో భలే ఉంటాయి సినిమా మొత్తం. సో మీరు ఇంకా చూడనట్లయితే చూడండి. ఏంటి బ్రో ఎంత చిన్న సినిమా కూడా ఎంత అయిపోతున్నాం అంటే, ఇది చిన్న సినిమానే కాదనట్లేదు. కాకపోతే యాక్టర్స్ అనేవాళ్ళు లెజెండరీ యాక్టర్స్ వీళ్ళు. మీరు సినిమా చూసిన తర్వాత మళ్ళీ చెప్తున్నా, మీరు కమర్షియల్ సినిమాలు చూసి ఈ సినిమాకి వస్తామంటే మాత్రం మీకు ఎలివేషన్స్, అంటే సాంగ్స్, రొమాన్స్ ఇవన్నీ ఉండవు. జస్ట్ ఇది ఒక చిన్న ఎమోషన్కి సంబంధించిన డ్రామా, చిన్న స్టోరీ, ఒక 2 క్యారెక్టర్ల మధ్య స్టోరీ ఎలా ఉండబోద్దని చూపించారు. మనం ఇంకెక్కడైనా లవ్ స్టోరీలో ఈ ఎమోషన్ చూస్తుంటాం. కానీ ఇక్కడ బావమరిది మధ్య ఒక లవ్ని క్రియేట్ చేసి ఆ లవ్లో ఇంత ఎమోషన్ ఉంటుంది. ఒక క్యారెక్టర్ మన గురించి, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఊరికి వెళ్ళారు, ఒక పర్సన్ వచ్చేసి మీ మీద విపరీతంగా ప్రేమ చూపిస్తున్నారు. చాలా 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 మంచి వ్యక్తి ఆయన. సో చివరి వరకు ఆయన ఎవరో మీకు తెలియకపోతే మీకు ఎంత బాధ అనిపిస్తుంది, అవతల వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. సో ఈయన మనమంటే ఈయన పడి చచ్చిపోతాడో, ఆయన గురించి మనకు పెద్దగా తెలియదు.
ఆయనకి మన గురించి మొత్తం తెలుసు కానీ మనకు తెలియదు. సో అలా ఈ సత్య క్యారెక్టర్ అనే వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటాడు మూవీలో. లాస్ట్కి ఇంతగా ఆయన ఎవరు, వీళ్ళ మధ్య రిలేషన్షిప్ ఏంటి అనేది తెలుస్తుంది. చాలా ఎమోషనల్గా చాలా బాగా తీశారు మూవీ అయితే. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. 3 hours దాకా ఉంది. కొంతమందికి నచ్చకపోవచ్చు, కాకపోతే కొంతమందికి మాత్రం హార్ట్ టచింగ్ మూవీ. సో ఇది మ్యాటర్ మొత్తానికి. సో యాక్టింగ్ మాత్రం ఇద్దరు హీరోలు తీస్తారు, అరవింద్ స్వామి అలాగే కార్తిక్ గారు. సూపర్గా చేస్తారు, మామూలుగా చేయలేదు యాక్టింగ్ మాత్రం. థియేటర్లో కూర్చొని సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే అలా 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 మనకే తెలియకుండా ఏంట్రా మన జీవితంలో జరిగే సంఘటనలే మొత్తం మనకు చూపిస్తారు అనేటట్టు ఉంటుంది. ఒక్కసారి నవ్విస్తారు, ఒక్కసారి ఏడిపిస్తారు, భలే అనిపించింది. సో ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అడుగుతానని సేమ్ అనుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే. అందరూ ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ.